నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారిగా తొలిసారిగా నల్లగొండ జిల్లా అంటేనే ప్రశ్నించే జిల్లా. మరి నల్లగొండ జిల్లాతో నాకు చాలా అనుబంధం ఉంది. అంటే అతి కొద్ది అనుబంధం అయినప్పటికీ ఆ నల్లగొండ జిల్లాలోనే నేను ఆధ్యాత్మిక కార్యక్రమాల చిత్రీకరణ ఎక్కువ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ పరంపరలోనే నల్లగొండ జిల్లా మరి లీగల్గా న్యాయవాదితోటి మనకు సన్నిహిత్యం కూడా ఏర్పడడం జరిగింది. మరికొన్ని ప్రశ్నలు వారి వ్యక్తిగత సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేద్దాం మనం. జై శ్రీరామ్. నమస్కారం సార్. జై శ్రీరామ్ అండి. మరి గోపాల్ గారు, నా పేరు ఏడుగొండలండి. ఏడుగొండలు. మరి నరిస్వామి గారితో కుర్మా మనం ఉన్నాము. వారు బీసీ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. వాస్తవానికి చాలామంది లాయర్లు బయట మాట్లాడారు. అతి కొద్ది మంది ధైర్య సాహసాలు, అసలు హిందుత్వం అంటేనే లాయర్లే కాదు ఎవరు కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు చైతన్యం అవుతున్న వేళ మరి మనతో పాటు మరి సారు గారు ధైర్యం చేసి ముందుకు రావడం చాలా గొప్ప అభినందించదగ్గ విషయము. మరి వారి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, వారి చిన్ననాటి నుంచి మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు మరొకసారి? మీ పేరు? నా పేరు నర్రిస్వామి. బీసీ సామాజికానికి చెందిన వ్యక్తుల? బీసీ సామాజిక వర్గం, కుర్మ సామాజిక వర్గానికి, బీసీ వర్గంలోని కుర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. మీరు ఎక్కడ విద్యాభ్యాసం ఎక్కడ? మీ జిల్లా ఏది, మీ మండలం ఏది, మీ ఊరేది? గోపాల్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. అయితే నా పేరు ఏడుగొండలు. ఏడుగొండలు గారు. మా ఊరు వచ్చేసి మల్లారెడ్డిగూడెము, మా మండలం వచ్చేసి సంస్థాన నారాయణపురము, మా జిల్లా వచ్చేసి యాదాద్రి భువనగిరి. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇక్కడే బాల్యం, ఇక్కడే సామాజికంగా అత్యంత వెనుకబడినటువంటి గొర్రెల కాపుర సామాజిక వర్గమైన కుర్మ కుటుంబంలో జన్మించాం. మా తల్లిదండ్రులు నర్రి పున్నమ్మ కీర్తిశేషులు, నర్రి పున్నమ్మ గారు, నర్రి భగవంతయ్య గారు. ఇద్దరు కీర్తిశేషులు అయ్యారా? లేదు, కీర్తిశేషులు నర్రి పున్నమ్మ, నాన్నగారు ఉన్నారు. మేము అక్కడ అమ్మగారు ఇక్కడ 2001 నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో ఎంపీడీసీగా తెలంగాణ మూమెంట్లోనే ఎంపీడీసీగా పనిచేశారు. ఎవరు? మీ అమ్మగారు? అమ్మగారు అత్యంత రాజకీయ ప్రభావశీలమైనటువంటి కుటుంబం. అప్పటికే లేబర్ సంఘాలకు, మహిళా సంఘాలకు, అనేకమైనటువంటి సామాజిక సంఘాలకు అమ్మగారు నేతృత్వం వహించేవారు. చిన్నతనం నుంచి. అమ్మగారు చదువుకున్నారు ఏమన్నా? అమ్మగారు చదువుకోలేదు. అమ్మగారు నాన్నగారు ఇలిటరేట్స్, అంటే చదువుకోలేదు. వాళ్ళు చదువుకోలేదు. మాదే ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్లో, ఫస్ట్ జనరేషన్. వాళ్ళు చదువుకోలేదు కాబట్టి మంచిగా చదువుకోవాలని వాళ్ళు కష్టపడుతూనే సామాజికంగా లేబర్ సంఘాలకు, సామాజిక సంఘాలకు నేతృత్వం వహిస్తూ ఆ విధంగా పనిచేసిన క్రమంలో 2001లో మహిళలకు వచ్చింది. తెలంగాణ మూమెంట్ స్టార్టింగ్లో తెలంగాణ ఉద్యమంలో మహిళలకు వస్తే ఎవరికి ఇస్తే గెలుస్తారంటే ఆ టైంలో మా నాన్నగారు ఒక దిక్కు సామాజిక సంఘాలకు నాయకుడు, అమ్మగారు కాబట్టి సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళకి వీలైతే గెలుస్తారని చెప్పేసి ఊరు అంతా కూడా ఏకగ్రీవంగా, అంటే పోటీ ఉన్నప్పటికీ కూడా చాలామంది సమర్థించి పోటీలో ఉంచి గెలిపించుకున్నారు. ఇందాక మీరు అన్నారు ఎమ్మెల్యే కూడా పోటీగా అది ఏమంటారు దాన్ని, ఇండిపెండెంట్గా, అంటే పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారా మీ సొంతంగా? లేదా మీరు అడిగిన క్వశ్చన్ మంచిది, చాలా మంచిది ఏడుకొండల గారు. అయితే ఏమంటున్నారంటే పార్టీతో కాకుండా మనకున్నటువంటి సామాజిక నేపథ్యం కావచ్చు, మనకున్నటువంటి ఆర్థిక వనరుల వ్యవస్థ కావచ్చు, ఏజ్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు పార్టీలు ఇచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకోటి ఆ కోణంలో ఇచ్చినప్పుడు కూడా రాజకీయ క్రీడలో ఎన్ని ఉన్నప్పుడు కూడా రానటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆర్థిక ఈ యొక్క నల్గొండ జిల్లా అంటేనే ఆధిపత్య ధోరణి ఎక్కువ ఉంటుంది. అది రెడ్ల ధోరణి అని చెప్పడంలో ఏం సహించడానికి అవసరం లేదు. ఎందుకంటే ఒక సామాజికవేత్తగా, ఒక అడ్వకేట్ గా నేను మాట్లాడకపోతే ఈ సమాజంలో వేరే వాళ్ళు మాట్లాడడానికి ముందు అది మాట్లాడాలి, దానికోసమే ప్రశ్నించాలి. నేను అడ్వకేట్ ఉన్నాను తెలవడం కోసమే సమాజంలో పోటీ చేయడం జరిగింది. ఏదో గెలుస్తామనో లేకపోతే ఆ సందర్భంలో అనేక మంది. ఏ సంవత్సరంలో మీరు పోటీ చేశారు? 2021లో చేశాము, 2018లో చేశాము. ఇక్కడ నియోజకవర్గం ఇదే నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం. అప్పుడు ఎవరు మీరు అది వేసారు కదా, నామినేషన్ వేసినప్పుడు ఎవరెవరు వేశారు? అప్పుడు రాజగోపాల్ రెడ్డి వేశారు, పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వేశారు. అందరు రెడ్లే ఉన్నారు. అందరు రెడ్లే. అన్ని పార్టీలలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. శ్రవంతి వేశారు, కాంగ్రెస్ నుంచి శ్రవంతి రెడ్డి. అందరూ సామాజికంగా అందరూ ఉన్నారు కాబట్టి మా సామాజిక వర్గం నుంచి నేను ఒక్కనే పోటీ చేశాను. కుర్మ సామాజిక వర్గం. ఎన్ని ఓట్ల వరకు వచ్చినాయి మరి మీకు? ఓట్లు వచ్చాయి మంచిగానే, కానీ ఓట్లు ప్రధానం కాదు. మా కాన్సెప్ట్ ఏంటంటే గెలుపు ముఖ్యం కాదు, కాకపోతే అక్కడ పరిస్థితులను మీరు బేరీజ్ వేయాలి. మన సామాజిక వర్గం నుంచి మనం ఉన్నాం అనేది తెలియజేయాలి. అయితే అది ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు మేము ముందే గ్రహించాం కాబట్టి ఆ విధంగా చేశాం.
ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జనగణన చేసిందో అందులో కుక్కలకు, పిల్లులకు, చెట్లకు, కొబ్బరి చెట్లకు, ప్రభుత్వం దగ్గరికి పోతుంది ఏమనిపిస్తుంది నాకు. అన్నిటికీ ఉన్నాయి లెక్కలు. కానీ మా సామాజిక వర్గాన్ని తీసుకుపోయి యాదవ్లో కలిపి మా సామాజిక మీరు యాదవ్ కదా మరి, మీరు యాదవే కదా. యాదవ్లో ఒక సబ్ కులం మాది. ఇప్పుడు యాదవ సమాజం అన్నప్పుడు మీరు కూడా వస్తారు కదా. కుర్మా వేరు, యాదవ్ వేరు. వాళ్ళు BCDలో ఉన్నారు, మేము BCBలో ఉన్నాం. అంటే మీకు బియ్యం పొత్తు కొంచెం పొత్తు ఉండదా? లేదు. ఇంకోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఆలోచించుకోవాలి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు పోయిన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మేము ఇద్దరమే ఒకటే అయినప్పుడు కుల భవనాలు ఇచ్చారు. అది కుర్మ సంఘం కోభవనం ఇచ్చారు, యాదవ సంఘం కోసమం ఇచ్చారు. అలాంటప్పుడు రెండు ఒకటే యాదవ సంఘం భంగం ఇస్తున్నామని ఎందుకు చెప్పలేదు? ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి కుర్మాలకు ఇస్తున్నాం అని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు. ఇక్కడ యాదవులకు ఇస్తున్నామని చెప్పేసి ఇవి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు కునగలంలో ఏడ సీట్లు ఇవ్వాల్సి వస్తుందో, ఏడ వీళ్ళకు అధికారం ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి తొక్కేసి ఆ యాదవులో చెప్పినటువంటి మభ్యపడి వాళ్ళకు మేము యాదవులను తప్పు అంటలేము, యాదవులు కాదంటలేము, వాళ్ళు మాకు సోదర సమానులే. కానీ మాది ఇప్పుడు అన్నదమ్ముల ఉండాలి కదా. పేరు వెనకల యాదవ్ అని రాదా? రాదు. మాది కుర్మ సామాజిక వర్గం. ఈ వీడియోని మీరు సంచలనం చేయాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాలి. ఎందుకంటే ఇంతవరకు దీని మీద స్పందించిన మహానుభావులు లేడు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మా కమ్యూనిటీలో ఎమ్మెల్యే కలిసి ఉండాలి అనుకోవట్లేదా? యాదవులతో మీరు కలిసి ఉండాలి అనుకోవద్దనే కదా. మేము ఎన్నో మంది ఎంతో సంఘాలు పెట్టుకుని రోజు తిరుగుతూ ఉంటారు. కానీ దీని మీద స్పందిస్తోడు కరువు అయిపోయాడు, అడుగుతోడు లేడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఒక సామాజిక వర్గానికి ఒక నాయకుడు కావాలని ఆలోచిస్తుంది సమాజం అంతా. ఈ విధంగా ఈ మన శ్రీనిమాన్ వల్ల వాళ్ళందరూ అన్నట్టుగా BCలు అనేది ఒక్కేశారు అంటే అందులో ఇంకా ఈ చిన్న చిన్న కులాలను లెక్క పెడుతూ అందరూ తొక్కి పడేశారు. ఇప్పుడు సుమారుగా మాదే 50 లక్షల జనాభా ఉంటుంది. తెలంగాణలో మీ కుర్మ కులస్తుల జనాభా ఎంత? 50 లక్షలు ఉంటుంది. మా 50 లక్షల పైచిలకు జనాభా. ఇప్పటి వరకు కుర్మ సమాజం నుంచి ఎవరైనా ఎమ్మెల్యే గెలిచారు కదా? ఎవరు? ఉంది కదా, బీర్రాయిలే ఆలేరు నుంచి గెలిచాడు. ఎమ్మెల్సీ యాదవ సమాజం నుంచి తీసుకున్నట్టు ఎంతమంది గెలిచారు? ఈ అసెంబ్లీలో యాదవ సమాజం నుంచి ప్రస్తుతం లేరా? ఇంత ముందుకు లేరా? ఇంతకుముందు లేరు, ఇప్పుడు ఉన్నారు. అంటే ఈ గౌరవపూర్తి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, అంతకుముందు ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో లేరు అంటున్నా. యాదవులే లేరా ఇప్పుడు ప్రభుత్వంలో లేరు. మీరు అవన్నీ లెక్కలు వేసి పెట్టుకున్నారా? అన్నీ ఉంటుందండి. ఇప్పుడు మనం చేసేదే తెలంగాణ సామాజిక చైతన్య వేదిక. ఆ స్పాండినెస్ మాకు ప్రిపరేషన్ అవసరం లేదు, ఏమవసరం లేదు. ఎవరి టీమ్ దీన్నే చేస్తూ ఉంటాం. లాయర్గా చేస్తూనే సామాజిక అంశాల మీద స్పందిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క BCలలో యాదవ సామాజిక వర్గం నుంచి గెలిచింది బీర్లాయిలో ఒక్కడే. అంటే కుర్మా యాదవ్ నుంచి గెలిచింది వాళ్ళ యొక్క పార్టీ నుంచి. అంటే ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరు లేరు, ప్రస్తుతానికి ఎవరు లేరు. TRS నుంచి తీసుకుంటే ఆయన యాదవ్ ఉన్నాడు, సలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన ఒకడే ఎవరు అక్కడ, ఆయన హైదరాబాద్ నుంచి ఉన్నాడు అంతే. ధన్యవాదాలండి. మీరు అనేక అంశాలపై నేను అడిగిన దానికన్నా స్పష్టంగా నేను అడగడానికి జంకు పడుతున్నా. నాకంటే ముందే మీరు చొరవ తీసుకొని చెప్పడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు వాస్తవానికి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు దూరంగా, అంటే మహానుభావులు ఏంటంటే మేము పెద్ద మీడియా సంస్థలు అయితేనే మాట్లాడతాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. పెద్ద మైకులు తీసుకొని వస్తే మాట్లాడి స్పందించే వాళ్ళు ఉంటారు. నేను చిన్న ఉన్నప్పటికీ అయినా మీరు స్పందించడం చాలా గొప్ప విషయం. మరిన్ని అంశాలు ఏడుకొండల గారు మీరు చేసేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరు కేవలం హిందూ సమాజాన్ని చైతన్యం చేయడం కోసం, హిందూ సమాజంలో ఊరు ఇలా ఎంతో బాగుంది. మన ఊరు మన ముచ్చట్లు అని ఊర్లో వచ్చి ఊర్ల నుంచి తీసుకుపోయి సమాచారాన్ని తెలిపేటోళ్ళు తక్కువ. ఎక్కువ మంది హైదరాబాద్లో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అక్కడక్కడ జరుగుతాయి. హైదరాబాద్ ఉంటే రోజు ఒక ప్రోగ్రామ్ ఎన్నో కవర్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడ తిరుగుతూ ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళి న్యూస్ని లేక నాడిని ప్రపంచానికి మరియు ఈ ప్రజలకు మధ్యలో ఒక వారధిగా పనిచేస్తూ మీరు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అందులో హిందుత్వం గురించి మాట్లాడడం అనేది కూడా ఇంకా చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలండి. మీకు మరొక 5 నిమిషాలు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను.